ఈ నెల 22వ తారీఖున డి హిరేహాల్ మండలం ఓబులాపురం గ్రామ పరిసర ప్రాంతాల్లో ఒక గుర్తు తెలియని శవం, వయసు సుమారు 45 సంవత్సరాల శవము కత్తికోట్లకు గురి కాబడి హత్య కాబడి ఉన్నది. దాని మీద గ్రామ విఆర్ఓ దగ్గర నుంచి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేయడమైనది. ఆ వ్యక్తి యొక్క ఊరు పేరు తెలియదు, అలాగే ఎవరు చంపినది తెలియదు. దాని మీద మన అనంతపురం ఎస్పీ గారికి కేసు వివరాలను వివరించగా సారు తగు సూచనలు ఇచ్చి కేసు ఏ లైన్లో దర్యాప్తు చేయాలో తెలపడం జరిగింది. వారి సూచనల మేరకు క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్, అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆ మృతుడు మహారాష్ట్ర స్టేటు మీరజ్ సిటీకి చెందిన శంకర్ భోస్లేగా గుర్తించడం అయింది. ఆ తర్వాత ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా ఇన్స్పెక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో ఎస్ఐ డి హిరేహాల్ వాళ్ళ సిబ్బంది త్వరితగతిన దర్యాప్తు చేసి నేరం జరిగిన 3 రోజుల లోపల ముద్దాయి మృతుని యొక్క అల్లుడైన శ్రీనాయక్ను 25వ తారీఖున ఓబులాపురం చెక్పోస్ట్ వద్ద అరెస్టు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా హత్యకు కారణం ఏమంటే శ్రీనాయక్ శంకర్ భోస్లే యొక్క కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళు సంచార జాతి, వీళ్ళు వచ్చేసి సంచార జాతి నియమ నిబంధనల ప్రకారం పెళ్లి చేసుకుంటే అబ్బాయికి కట్నం రూపంగా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. దానిలో భాగంగా 80,000 రూపాయలు భోస్లే ఇచ్చేటట్టు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలాగే కూతురు నుంచి పెళ్లి చేసినాడు. కానీ ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ మధ్య కాలంలో ఈ సంచార జాతిలో భాగంగా మృతుడు డి హిరేహాల్ గ్రామము మన మండలము ఓబులాపురం పరిసరాల్లో ఉండగా అల్లుడు కూడా పల్లారి నుంచి అక్కడికే వచ్చి చంపి పారిపోవడం జరిగింది. దీని మీద మా వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఒక 4 రోజుల లోపల కేసు దర్యాప్తు పూర్తి చేసి ముద్దాయిని అరెస్టు చేయడం జరిగింది. మృతుడి దగ్గర నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయడంతో మా ఎస్పీ గారు, మా ఇన్స్పెక్టర్ వెంకటరమణను, అలాగే ఎస్ఐ డి హిరేహాల్ గారిని, అలాగే వారి సిబ్బందిని ప్రశంసించడం జరిగింది.